నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి రథ చక్రాన్ని పరుగులు పెట్టిస్తామని చెబుతుంది. కానీ క్షేత్రస్థాయిలో రవాణా శాఖ అధికారులు మాత్రం తమ వసూళ్ల రథాన్ని యథేచ్ఛగా నడిపిస్తున్నారు. అవును, ఏలూరు నుంచి కాకినాడ వరకు ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. ఆమ్యామ్యాల పర్వం అంబరాన్ని తాకుతుంది. ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన సొమ్ము అధికారుల జేబుల్లోకి ఎలా వెళ్తుంది? ఒక్కో లారీ నుంచి 50,000 రూపాయల వసూళ్లు అంటే ఇది చిన్న కుంభకోణమా? తెలంగాణ గడ్డ నుంచి బయలుదేరుతాయి. ఏపీలోని జంగారెడ్డిగూడెం మీదుగా కాకినాడ పోర్టుకు చేరుకుంటాయి. వందల కిలోమీటర్ల ప్రయాణం, వేల టన్నుల గ్రానైట్ లోడ్. మరి మధ్యలో ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టులు ఏమయ్యాయి? ఆర్డీఓ అధికారుల కళ్ళు ఏమయ్యాయి? నిఘా నేత్రాలు నిద్రపోతున్నాయా? లేక ఆ నేత్రాలకు నోట్ల కట్టల గంతలు కట్టారా? రోజుకు వందల సంఖ్యలో ఓవర్లోడ్ తో లారీలు వెళ్తుంటే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రోడ్ల మీద దిష్టి బొమ్మలా నిలబడుతున్నారా? ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తున్నామని రికార్డులో రాసుకుంటున్న అధికారులు ఆ వెళ్తున్న వాహనాలను ఎందుకు ఆపడం లేదు? అక్కడ జరుగుతోంది తనిఖీలా లేక కలెక్షన్లా? ఒక్కో లారీ నుంచి నెలకు 50,000 రూపాయలు మామూలు అందుతున్నాయి అన్నది పచ్చి నిజం కాదా అని న్యూస్ 9 టీవీ ప్రశ్నిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదని గగ్గోలు పెడుతున్నారు. కానీ ఇక్కడ అధికారుల అవినీతి వల్ల ఖజానాకు తూట్లు పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు? రోడ్ల మీద సామాన్యుడు హెల్మెట్ పెట్టుకోకపోతే వందలు వేల రూపాయల చలాన్లు బాదే అధికారులు టన్నుల కొద్దీ అక్రమ లోడుతో రోడ్లను ధ్వంసం చేస్తున్న లారీ యజమానుల కాళ్ళు ఎందుకు మొక్కుతున్నారు? మైనింగ్ అధికారులు, రవాణా శాఖ అధికారులు కలిసి ఆడుతున్న ఈ మాయా జూదంలో బలైపోతున్నది సామాన్య ప్రజల. భారీ లోడ్ల కారణంగా కోట్లాది రూపాయలతో వేసిన బీటీ రోడ్లు నెల తిరగకుండానే గుంతలమయమవుతున్నాయి. ఈ రోడ్డు మరమ్మతులకు మళ్లీ సామాన్యుడి పన్నుల సొమ్మే కావాలి. అంటే తింటే అధికారులు తింటారు, నష్టపోతే ప్రజలు నష్టపోవాలా? ఇదా మీ ప్రగతి? ఇవేనా మీ అడుగులు? అవినీతి తిమింగలారా జాగ్రత్త! మీరు చీకట్లో చేసుకుంటున్న ఒప్పందాలు, పర్సంటేజీలు, లెక్కలన్నీ న్యూస్ 9 టీవీ మీ దగ్గరున్నాయి. ఎవరి వాటా ఎంత, ఏ అధికారి ఎక్కడ డీల్ కుదుర్చుకున్నారు? జంగారెడ్డిగూడెం నుంచి కాకినాడ పోర్టు వరకు సాగుతున్న ఈ గ్రీన్ ఛానల్ అక్రమాల వెనుక ఉన్న ఆ పెద్దల పేర్లను బయటపెట్టే సమయం ఆసనమైంది. ప్రభుత్వ పెద్దలారా, ఇప్పటికైనా నిద్ర లేవండి. మీ కళ్ళ ముందే వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. రవాణా శాఖలో జరుగుతున్న ఈ దోపిడీపై తక్షణమే విచారణ జరపాలి. లేకపోతే ఈ పాపంలో మీకు కూడా భాగం ఉందని ప్రజలు భావించాల్సి ఉంటుంది. న్యూస్ 9 టీవీ వేట మొదలైంది. ఎపిసోడ్ 2లో ఈ అవినీతి అధికారుల చిట్టా విప్పుతాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నిజం నిశ్చితంగా. మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.